హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకోవాలి. అదే ఆనియన్లో 1 పచ్చిమిర్చి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదే ఆనియన్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇలా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, 2 ఎగ్స్ వేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ బాగా ఉడికించుకోవాలి. ఎగ్ వేసి కలపకూడదు. హాఫ్ బాయిల్డ్ అయ్యాక కలుపుకుందాం. ఎగ్ బుర్జీ అన్నప్పుడు ఎగ్స్ ఉంటేనే చాలా బాగుంటుంది కదా. ఇలా ఎగ్ బాయిల్ అయ్యాక కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.